ప్రియులారా, ఈ సమయంలో మనం వాక్య సందేశాన్ని విందాం. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. దయతో ప్రతి ఒక్కరూ మరి దేవుని యొక్క మాటలు వినాలని కోరుతూ ఉన్నాను. హలో 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 ప్రియులారా, మరి దేవుడిచ్చినటువంటి ఈ మంచి భాగ్యాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారమంతా కష్టపడి పనిచేసి దేవుని యొక్క సన్నిధిలో దేవునిని ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి, దేవునిని ఘనపరచటానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి, ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవటానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే విలువైనటువంటి మాటలు మనమందరము కలిసి ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే ఈ ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మరొక్కసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా ప్రభువా. దేవా, ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు జరిగిన ఆరాధనంతట్లో మీరు ఎంతగానో మహిమ పొందుకున్నారు. దేవా, ఇదిగో తండ్రి, దీనుని ప్రభువా, ఎన్నిక లేని వంటి వాడిని, ఏ జ్ఞానము లేని వంటి వాడిని, జ్ఞానవంతులైన మీ బిడ్డల ఎడల ప్రభువా, ఇదిగో తండ్రి, మీరు చేస్తుండగా అయ్యా మీ సహాయము దయచేయండి, సమయోచితమైన జ్ఞానమునివ్వండి. పరిశుద్ధాత్మ సహాయముతో ప్రభువా, మీ ఉన్నతమైన వాక్కులు నాయన మీరు వినిపింపచేయండి. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినటానికి నాయన దేవా, ఇదిగో తండ్రి, చక్కటి మనసునిచ్చి చక్కగా మీ మాటలు వినటానికి కృప చూపించండి. దేవా, ఇదిగో తండ్రి, దీనదాసుని మరుగుపరచండి. అయ్యా, ఇదిగో తండ్రి, నా మాటలు ప్రభువా ఏమాత్రము నాయన విలువ లేనివి నాయన, మీ మాటలు మా జీవితాలని మార్చే మాటలు, మీ మాటలు మా బ్రతుకులు నిలబెట్టే మాటలు, మీ మాటలు మా బ్రతుకులు అద్భుతాలు చేసే మాటలు, మీ మాటలు మా కుటుంబాలలో అద్భుతాలు చేసే మాటలు నాయన. అయ్యా, మీ మాటలు ప్రభువా మీరు వినిపింపచేయండి. ఈ దీనదాసుని మరుగుపరిచి మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, ఈ భూమి మీద దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి మనము, మనకెన్నో ఆశలు కలిగి ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటాము. మన జీవితంలో
అనేకమైనటువంటి ఆశలు కలిగి మనము బ్రతుకుతూ ఉంటాము. సమాజంలో మనము గొప్పవారిగా ఉండాలని ఆశ, ఈ సమాజంలో ధనవంతులుగా ఉండాలని ఆశ, ఈ సమాజంలో మంచి ఉద్యోగము పొందుకోవాలని ఆశ, ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలని ఆశ, ఎన్నో ఆశలతో మనము బ్రతుకుతూ ఉంటాము. మన గురించి కూడా తల్లిదండ్రులు నిజంగా ఎన్నో ఆశలు కలిగి మా పిల్లలు గొప్పవారిగా ఉండాలి, మా పిల్లలు ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి వారిగా ఉండాలి అని తల్లిదండ్రులు ఆశిస్తూ ఉంటారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క మనసులో మేము గొప్పవారిగా ఉండాలి, మేము గొప్పవారిగా జీవించాలని, మరి తల్లిదండ్రుల మనసులో మేము నిలిచిపోవాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచన, ఎన్నో ఆశలు, పిల్లలు కూడా తల్లిదండ్రుల మనసులో ఉండాలని ఎన్నో గొప్ప కార్యాలు వారు ప్రజల యొక్క మరి హృదయాలలో నిలిచిపోవాలని ఒక నాయకుడు కూడా ఎంతో గొప్పగా ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఒక ఆశ ఆయనకి, నిజంగా జనముల యొక్క మనసులో నేను ఉండిపోవాలని ఎంతో ఆశ కలిగి ప్రజలకు ప్రేమిన వాళ్ళరా అనేక విధాలుగా సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన ఆశ అది. చూసారా, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచన ఏమిటి అంటే వారి యొక్క ఆశలు నెరవేర్చుకోవటానికి ఎంతో కష్టపడుతూ ఉన్నారు, ఎంతో నిజంగా శ్రమ పడుతూ ఉన్నారు. నిజంగా మనల్ని కలుగు చేసినటువంటి దేవాతి దేవుడు, ఆయన కూడా మనసు ఉందని, ఆయన మనసులో కూడా ఒక ఆశ ఉన్నదని, ఆ ఆశ ఏమిటో ప్రేమిన వలరా దేవుని పిల్లలు ఆలోచించలేకపోయారు. అసలు దేవునికి మనసు ఉన్నదన్న ఆలోచనలోనికి కూడా వెళ్ళలేకపోయారు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, అసలు దేవునికి మనసు ఉన్నదా? దేవునికి మనసు అనేది ఉన్నదా? ప్రియమైన వాళ్ళరా, ఏదైనా భయంకరమైనటువంటి ప్రమాదం జరిగినప్పుడు నిజంగా ప్రమాదాన్ని చూసి ఏమండి దేవుడికి మనసు లేదండి, దేవునికి మనసు లేదు అని ప్రియమైన వాళ్ళరా దేవునిని దూషిస్తూ ఉంటారు. అయితే దేవునికి మనసు లేదంటారా? దేవుని యొక్క మనసు ఏమిటో ఆలోచించలేకపోయారు ఈరోజు దేవుని యొక్క పిల్లలు. తల్లిదండ్రుల యొక్క మనసులో ఏమున్నదో, ఏమి ఆలోచన కలిగి తల్లిదండ్రులు మన గురించి ఆశ కలిగి వారు మనల్ని పెంచుతున్నారు. ఆ తల్లిదండ్రులు ఉన్నటువంటి మనుషులు ఆశను నెరవేర్చడానికి పిల్లలు ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ పరలోకముందున్నటువంటి తండ్రి ఆయనకు మనసు ఉన్నదన్న ఆలోచనలోనికి వెళ్ళలేకపోయారు. ప్రేమిన వాళ్ళరా, అసలు ఆయనకి మనసు ఉన్నదా? ఆయన మనసులో ఏమున్నది? ఆయన ఆలోచనలు ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన ఆయన మనసు ఉన్నదో లేదో ఒకసారి చూద్దాం. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం ఒక్క మాట చూద్దాం. చూడమ్మా, 34వ వచనం చెప్పాలమ్మా. ఏంటంట? ప్రభువు మనసు ఎరిగినవాడు ఎవడు అంటున్నాడు. చూడండి, ప్రభువు మనసు ఎరిగినవాడు ఎవడు, ఆయనకు ఆలోచన చెప్పువాడు ఎవడు అంటున్నాడు. ప్రేమిన వాళ్ళరా, అంటే ప్రభువుకి మనసు ఉందండి? చెప్పాలి, ప్రభువుకి మనసుందా? చెప్పండి, ప్రభువుకి మనసు ఉన్నది. అంటే ఆ ప్రభువు యొక్క మనసు ఏమిటో ఆలోచించగల మనిషి దేవుని పిల్లలు ప్రేమిన వాళ్ళరా ఆలోచించలేకపోతున్నారు. ప్రభు యొక్క మనసు ఏమిటి, ప్రభు యొక్క ఆలోచన ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రభు యొక్క మనసులో ఉన్న ఆలోచన నా పిల్లలు నాతో పాటే ఉండాలని ఆశ.
దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క మనసులో ఏమున్నది అన్న ఆలోచనకు వెళ్తే నా పిల్లలు నాతో ఉండాలన్న ఆశ దేవుని యొక్క ఆశ. చూడండి, కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏమని, పిల్లలు నాతో ఉంటే బాగుండండి, పిల్లలు నాతో ఉంటే బాగుండనండి అని వారు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ఆశ, దేవునికి మనసు ఉన్నదని, ఆ మనసులో ఉన్న ఆలోచన ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే, ఇదిగో నా పిల్లలు భూమి మీద ఉన్నటువంటి, నా పిల్లలు భూమి మీద ఉన్నటువంటి నా బిడ్డలందరూ కూడా ఇదిగో ఈ పరలోకములో ఉండాలి, ఈ పరలోకంలో జీవించాలి, ఈ పరలోకంలో నాతో పాటే ఉండిపోవాలని ఆయన ఆశ కలిగి ప్రియమైన వాళ్ళరా దేవుని పిల్లలుగా ఈ భూమి మీద మనల్ని బ్రతికింప చేస్తూ ఉన్నాడు, మనల్ని జీవింప చేస్తూ ఉన్నాడు. మనల్ని ఎంతో ఆయన సజీవమైన రెక్కల చాటున ఆయన కాచి కాపాడి నడిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి ఆశ, నా పిల్లలు నాతో పాటే ఉండాలి, నాతో పాటే ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి మరొక శక్తి ఉన్నది, అది సాతాను, అపవాది. అపవాది యొక్క ఆలోచన ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే, అపవాదికి కూడా ఆశ ఉన్నది. ఆ ఆశ ఏమిటంటే, ఇదిగో నేను వెళ్ళిపోతున్నటువంటి నరకములోనికి ఇదిగో దేవుని పిల్లలను కూడా తీసుకువెళ్ళిపోవాలని ఆశ. ప్రియమైన వాళ్ళరా, సాతాను యొక్క ఆలోచన, శోధకుని యొక్క ఆలోచన, దయ్యం యొక్క ఆలోచన ఏమిటి అంటే, వాడి యొక్క ఆశ ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే, ఇదిగో దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారిని, దేవుని పిల్లలను ఇదిగో నరకానికి నడిపించాలని వాని యొక్క ఆశ. ప్రియమైన వాళ్ళరా, వాని యొక్క ఆశ. చూడండి, ఎవరు కొరకు ఆలోచన చేస్తూ ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క పిల్లలు నిజంగా ఆయనకు మనసున్నదని, దేవునికి మనసున్నదని, దేవుని యొక్క మనసులో ఆయన ఆశ ఏమిటంటే, నా పిల్లలందరూ పరలోకంలో ఉండాలని, నా బిడ్డలందరూ పరలోకంలో నాతో పాటే ఉండిపోవాలని దేవుడు ఆశ కలిగి ఆయన మనల్ని బ్రతికింప చేస్తూ ఉంటే, సాతాను యొక్క ఆశ దేవుని పిల్లలను దేవునికి దక్కనివ్వకుండా నరకానికి నడిపించటానికి వాడు ఆశ కలిగి ప్రియమైన వాళ్ళరా దేవుని పిల్లలను లోకం వైపు నడిపిస్తూ ఉన్నాడు, లోకాశల వైపు నడిపిస్తూ ఉన్నాడు. లోకములో ప్రియమైన వాళ్ళరా ఇదిగో భయంకరమైనటువంటి పనులను వాడు జరిపిస్తున్నాడు సాతాను. ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి, దేవుని పిల్లలుగా మనం ఎలా జీవించాలి, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి అన్న ఆలోచనకు వెళ్తే, ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనము ప్రియమైన వాళ్ళరా క్రీస్తును ధరించుకున్నాం. క్రీస్తును ధరించుకుని క్రైస్తవునిగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాము. క్రైస్తవునిగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ప్రియమైన వాళ్ళరా ఎలా ఉండాలి అన్న ఆలోచనకు వెళ్తే, ప్రియమైన వాళ్ళరా ప్రతిదీ కూడా మనము నిజంగా ప్రియమైన వాళ్ళరా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు అనేక విధాలుగా పడిపోతూ ఉంటాము, అనేక విధాలుగా పడిపోతుంటాము. వాక్యం చదవాలి, ఈరోజు ఏదైనా సరే 5 అధ్యాయాలైనా చదవాలని బైబిల్ తీసుకుంటాం. ఏమండి, 2 అధ్యాయాలు చదివేటప్పటికి కళ్ళు మూతలు పడిపోతుంటాయి కదండి. వదిలేసేస్తాం, బైబిల్ పక్కన పెట్టేస్తాం, వెంటనే ఏం చేస్తాం, మొబైల్ తీసుకుంటాం. మొబైల్ ఎంతసేపు ఉంటాం చెప్పండి, టైము ఉండదు కదండి. దేవుని వాక్యం అనగానే ప్రియమైన వాళ్ళరా నిద్ర వచ్చేస్తుంది. చూసారా, నిజంగా పడిపోతూ ఉంటాం మనము. అయితే ప్రియమైన వాళ్ళరా మనము దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు మనము నిలబడాలి, ప్రతి విషయం నిలబడాలి, ప్రతి విషయంలోనూ నిలబడాలి, ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి. ప్రియమైన వాళ్ళరా దేవుడు నిలబెట్టేవాడు మనల్ని, సాతాను పడగొట్టేవాడు. ప్రియమైన వాళ్ళరా దేవుడు ప్రతి క్షణం మనల్ని నిలబెట్టడానికి ఎంతో ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు, ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు మనల్ని నిలబెట్టడానికి. సాతాను మనల్ని పడగొట్టడానికి ప్రియమైన వాళ్ళరా ప్రతి క్షణము వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, తల్లి గర్భం నుండి వచ్చినటువంటి మనము ప్రియమైన వాళ్ళరా మనక నడక రాదు, కానీ నడక నేర్చుకుంటూ ఉంటాం, పడిపోతుంటాము, లేస్తూ ఉంటాము, నేర్చుకుంటూ ఉంటాం. మాటలు రావు కదండి, మాటలు అమ్మ నేర్పిస్తూ ఉంటుంది, నాన్న నేర్పిస్తూ ఉంటాడు, మాటలు నేర్చుకుంటాం. ప్రియమైన వాళ్ళరా ప్రతి దానిని నేర్చుకుంటున్నటువంటి మనము, ప్రతి దానిని పడిపోతూ లేస్తున్నటువంటి మనము మన ఆత్మీయ జీవితంలో ప్రియమైన వాళ్ళరా పడిపోయినప్పుడు లేవలేకపోతున్నామండి. పడిపోయినప్పుడు లేవలేకపోతున్నాం. ఎందుకయ్యా ఆత్మీయ జీవితంలో పడిపోతున్నావు, ఎందుకయ్యా ఆత్మీయ జీవితంలో నీవు దేవునికి దూరం అయిపోతున్నావు అన్న ఆలోచనలకు వెళ్ళేటప్పటికి ప్రియమైన వాళ్ళరా
కేవలము చెప్పేది సహనము లేక, లేదా శ్రమలు వచ్చినప్పుడు ఆ యొక్క శ్రమలను సహించలేక ప్రేమిన వల్లరా దేవునికి మనము దూరం అయిపోతూ ఉన్నాము. దేవునికి మనము దూరం అయిపోతున్నాము. నిజంగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే నిజంగా శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో మనము ఎలా ఆ శ్రమలను సహించాలి, శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఆ శ్రమలను మనము తట్టుకోగలగాలి, శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలను మనము ఎలా ఎదుర్కోవాలి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వలన అనేక మంది భక్తుల యొక్క జీవితాలు మనకు కనబడుతూ ఉంటాయి. చూడండి, కుటుంబంలో సమస్యలు వచ్చేటప్పటికి ఎంతో వేదనలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. నిజంగా బిడ్డల యొక్క అనారోగ్య పరిస్థితి వచ్చేటప్పటికి ఎంతో వేదనలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. నిజంగా మన జీవితంలో ఉద్యోగం లేనప్పుడు ప్రేమిన వల్లరా ఎంతో వేదనలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రేమిన వల్లరా శ్రమలు వచ్చినప్పుడు సహనముతో ఎదురు చూడాలి. శ్రమలు వచ్చినప్పుడు మనము సహించుకుంటూ వాటిని ఎదుర్కోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ప్రేమిన వల్లరా దేవుని యొక్క బిడ్డలకు, దేవుని యొక్క పిల్లలకు, దేవుని యొక్క సంఘానికి ఎన్నో గొప్ప మాటలు ఆయన చెప్తూ ఉన్నాడు. ఎలా మనము ఎదుర్కోవాలి ఆ శ్రమలలో, ఆ శ్రమలను మనం ఎలా సహించాలి, ఆ శ్రమలను మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న ఆలోచనలకు వెళ్తే, ఆ శ్రమలను ఎదుర్కొన్న తరువాత జరిగే అద్భుతాలు ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వల్లరా దేవుని యొక్క మాటలు చదువుతున్నప్పుడు, దేవుని యొక్క మాటలు ఆలోచిస్తున్నప్పుడు ప్రియమైన వల్లరా నిజంగా ఎంత గొప్పగా మాటలు దేవుడు వ్రాయించాడు మన కొరకు అన్న ఆలోచనలకు వెళ్తే అపోస్తలుడైన పౌలు గారు దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తులు పేతురు గారు ఏమని వ్రాస్తూ ఉన్నారు అన్న ఆలోచనలకు వెళ్తే ఒక్కసారి పేతురు రాసినటువంటి 2వ పత్రిక చూద్దాం. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక మొదటి వచనము ఏమని రాస్తూ ఉన్నాడంట. మొదటి వచనాన్ని ఏమని వ్రాస్తున్నాడో ఆ మాటను చూసి వెళ్దాం. చూడండి, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. పేతురు గారు రాస్తూ ఉన్నారండి. పేతురు గారు రాస్తూ ఉన్నారు, విశ్వాసము గురించి రాస్తూ ఉన్నారు. చూడండి, విశ్వాసము ఎలాంటిదంట, విశ్వాసం ఎలాంటిదని చెప్తున్నాడు. ఒకసారి ఆ మాట చూద్దామా. యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి, విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు సరే. ఎటువంటి విశ్వాసం అంటే అది అమూల్యమైనటువంటి విశ్వాసము. అమూల్యమైనటువంటి విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు. శుభమని చెప్పి ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఏంటయ్యా ఆయన రాస్తున్నది? ఏమిటి ఆయన వ్రాస్తూ ఉన్నాడు? దేవుని పిల్లలకు ఏమి చెబుతూ ఉన్నాడు? దేవుని యొక్క కుటుంబాలకు ఆయన ఏమి చెబుతూ ఉన్నాడు? దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి భక్తుల యొక్క జీవితాలలో శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు ఏ విధంగా సహించుకోమని చెబుతూ ఉన్నాడు అన్న ఆలోచనకు వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో ప్రేమిన వలరా ఇదే అధ్యాయము 5వ వచనం నుంచి ఒక్కసారి చూద్దాం. 5వ వచనం నుంచి, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకోండి అంటున్నాడు. ప్రేమిన వాళ్ళరా, దయను అన్న కాడ పుట్టినోట్లు ఏమని వ్రాయబడింది చూడండి. పుట్టినోట్లు ఏమని వ్రాయబడిందమ్మా? ప్రేమ అంటే దేవుని యొక్క పిల్లలు ప్రేమిన వాళ్ళరా ఎలా ఉండాలి అన్న ఆలోచనలకు వెళ్తే అక్కడ రాస్తున్నటువంటి మాటలు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమును అంటున్నాడు. ప్రేమిన వాళ్ళరా, దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితాలలో, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి బిడ్డల యొక్క జీవితాలలో ఉండవలసినది ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే సహనము కావాలి. సహనము అనగా సహించుట. ప్రేమిన వాళ్ళరా, సహనము దేవుని యొక్క బిడ్డలలో ఉండాలి. సహనము దేవుని యొక్క పిల్లలలో ఉండాలి. సహనము దేవుని యొక్క కుటుంబాలలో ఉండాలి. సహనము దేవుని యొక్క కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు, పిల్లలకు, ఆయన బిడ్డలందరికీ కూడా సహనము కావాలనగా సహించుట కావాలి. ప్రేమిన వాళ్ళరా, నిజంగా
ఒక కుటుంబము దేవుని కొరకు బ్రతుకుతుందండి. ఒక కుటుంబము దేవుని కొరకు బ్రతుకుతుంది. భార్యాభర్తలు ఇద్దరు ఎంతో భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారు. ఎంతో భయభక్తులు కలిగి వారు జీవిస్తూ ఉన్నారు. ఎంతో గొప్పగా వారు బ్రతుకుతున్నారు. అయితే భర్త కొన్ని విషయాలను బట్టి దేవునికి దూరం అయ్యాడు. కొన్ని విషయాలు బట్టి దేవునికి దూరమైనప్పుడు భర్త మారటం లేదు. ఎంత చెప్పినా భర్త మారటం లేదు. ఇంకేమనుకుందంటే, మీరు చర్చికి కనుక రాకపోతే దేవునికి దూరం అయ్యారు కదా, మీరు కనుక చర్చికి రాకపోతే నన్ను నేను అంటించుకుని చనిపోతానని ఆమె చెప్పింది. నిజంగా ఆయన ఆదివారం చర్చికి వెళ్ళలేదు. ఈమె చర్చికి వెళ్ళి వచ్చి ప్రేమైన వాళ్ళరా కిరోసిన్ వేసుకుని అంటించేసుకుందండి. ఇంచుమించు 70% ఆమె కాలిపోయింది. హాస్పిటల్లో పెట్టారు. భర్తకి కవర్ పంపించారు. అయ్యా ఇదిగో నీ భార్య నిప్పంటించుకుంది, కిరోసిన్ వేసుకుని అంటించుకుంది. దయతో రామన్నప్పుడు భార్య దగ్గరికి భర్త వెళ్ళాడు. భర్త వెళ్ళి ప్రేమైన వాళ్ళరా నిజంగా ఆమె యొక్క దేహాన్ని చూసి కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉన్నాడు. ఎంతో బాధపడుతున్నాడు, రోదన చేస్తూ ఉన్నాడు. ఆమెతో చెబుతూ ఉన్నాడు, అమ్మ ఎందుకు ఇంత భయంకరమైనటువంటి ఘోరానికి నువ్వు వెళ్ళిపోయావు? ఎందుకు ఈ భయంకరమైన ఆలోచనలకు వెళ్ళిపోయావు? నేను మారనని నీకెవరు చెప్పారమ్మా? నేను మారనని నీకెవరు చెప్పారు? ఎందుకు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిని చేతులారా ఎందుకు చేసుకున్నావని ప్రేమిన వాళ్ళరా ఆ భర్త చెబుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె కన్నీరు తప్ప మాటలు మాత్రము లేవు. చూసారా, నిజంగా ప్రేమ సహనము లేకపోతే, శ్రమలు సహించుకోకపోతే ఘోరమైన ప్రమాదానికి వెళ్ళిపోతాము. ఒకవేళ సహనముతో ఆ శ్రమలలో ప్రేమిన వలన మనం సహించుకుంటే కనుక దేవుడు గొప్ప అద్భుతాన్ని అయినా చేస్తానంటున్నాడండి. శ్రమలలో ప్రేమిన వలన సహనమును ప్రేమిన వలన అనగా శ్రమలు, ఆ శ్రమలలో సహించుకుంటే దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలను ప్రేమిన వలన దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితాలలో ఆయన చేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు చేస్తూ ఉన్నాడు ప్రేమిన వలన. అనగా దేవుడు రాయించినటువంటి మాటలు ఆలోచన చేస్తే సహనమునందు భక్తిని అంటున్నాడు. చూడండి, భక్తిని అంటున్నాడు. ఒకవేళ సహనము కలిగి నువ్వు సహించుకుంటే శ్రమలలో, ఆ శ్రమల ప్రేమిన వలన భక్తి ఎంత గొప్పగా ఉంటుందో అక్కడ చెబుతున్నటువంటి మాటలండి. భక్తి ఎంత గొప్పదో చెబుతున్నాడు. చూడండి, సహోదరి గుర్తు చేసింది కదా, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. మరొకసారి ఆ మాట చూద్దామా? 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూద్దామా? 13వ వచనం మరొకసారి ఆ మాట చూద్దాం. చూడండి, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు అంటున్నాడండి. అంటే శోధించేవాడు ఎవరో ఉన్నారు అక్కడ. చూడండి, అక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి, చాలా జాగ్రత్తగా మాట చదవాలండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. ఆయన శోధింపనీయడు అంటే శోధించేవాడు ఉన్నాడా? శోధించేవాడు ఉన్నాడండి. శోధించేవాడు ఉన్నాడు. అయితే ఆ శోధకుడు అనేక విధాలుగా శోధిస్తున్నా దేవుడు ప్రేమిన వలన శోధింపనీయటం లేదంటే దేవుడు ఎంత నమ్మదగిన వాడో ఒక్కసారి మనం ఆలోచన చేయాలండి. దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. సహనముతో ప్రేమిన వలన మనము శ్రమలను సహించుకుంటే దేవుడు గొప్ప అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. సహనముతో శ్రమలు సహించుకుంటే దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. చూడండి, గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. చూడండి, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగు చేయనంటున్నాడు. అంటే మన భక్తి ఎలా ఉండాలో చెబుతూ ఉన్నాడు ప్రేమిన వలన. మన భక్తి ఎలా ఉండాలో మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన భక్తి ఎలా ఉండాలి అంటే సహనము కలిగి ఉండాలి, అనగా సహించుకోవాలి. మన భక్తి ఎన్ని శ్రమలు వచ్చినా సహించుకోవాలి, ఎన్ని కష్టాలు వచ్చినా సహించుకోవాలి, ఎన్ని బాధలు వచ్చినా మనము సహించుకోవాలి అని ప్రేమిన వలన. అయితే ఆ మార్గము ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే అది కేవలము మన భక్తి మీద ఆధారపడి ఉందండి.
మన భక్తి మీద ఆధారపడి ఉంది. మన భక్తి ఎలా ఉందో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, శోధకుడు శోధిస్తూ ఉంటాడు. దేవుడు ప్రియమైన పరీక్షిస్తూ ఉంటాడు, మన జీవితాలను పరీక్షిస్తూ ఉంటాడు. శోధకుడు అనేక విధాలుగా శోధిస్తూ ఉంటాడు. అయితే దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, మన యొక్క విశ్వాసములో మనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి, శ్రమలను బట్టి మనం ఎలా ఉండాలి అన్న ఆలోచనకు వెళ్తే సహనము కలిగి ఉండాలి. ఆ శ్రమలను తట్టుకోగలిగే భక్తిని మనం ఏం చేయాలంట? నిజంగా పెంపొందించుకోవాలని దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాటలండి. దేవుడు చెబుతున్నటువంటి మాటలు సహనము. ప్రియమైన వాళ్ళరా, సహించుట. శ్రమలను ఏ విధంగా మనం సహించగలము, శ్రమలను మనము ఏ విధంగా సహించగలము అన్న ఆలోచనకు వెళ్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. అబ్రహాము గారు ప్రియమైన వాళ్ళరా, ఆయన జీవితంలో అనేకమైనటువంటి బాధలు ప్రియమైన వాళ్ళరా, ఎన్నో అవమానాలు ఆయన జీవితంలో. చూడండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము ఒకసారి చూద్దామా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చూడమ్మా. 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఏంటి ఆయన జీవితంలో? ఏంటి అబ్రహాము గారి యొక్క జీవితంలో ఓర్పు ఏంటి? అబ్రహాము గారి యొక్క జీవితంలో సహించడం ఏంటి చెప్పండి? ఆయన ఎందుకు అంత గొప్పగా ఓర్పు కలిగి బ్రతికాడు? ఆయన జీవితంలో ఎందుకు అంత గొప్ప సహనము కలిగి బ్రతికాడు? ఆయన జీవితంలో ఎందుకు ప్రియమైన వాళ్ళని, ఆయన జీవితంలో వచ్చిన నిందలను ఆయన సహించుకుంటున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే అబ్రహాము గారి యొక్క జీవితం మనకు తెలుసు. అబ్రహాము గారి యొక్క జీవితం ప్రియమైన వాళ్ళని ఎలా ఉంది అన్న ఆలోచనకు వెళ్తే మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు ఆయన. దేవుడు మాట్లాడాడు ఆయనతోటి. దేవుడు మాట్లాడినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆయనకి ఏమి కలిగి ఉంది? సంతానము లేదు ప్రియమైన వాళ్ళరా, సంతానం లేదు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఆయన జీవితంలో, అబ్రహాము జీవితంలో. కానీ ఆయనకు ఒక వాగ్దానం ఉందండి. ఆ వాగ్దానం ఎంత గొప్పదో తెలుసా? అబ్రహాము చాలా బాధపడిపోతున్నాడు. అయ్యో, ఈ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాను, ఇంకా నాకు పిల్లలు లేరు, సంతానం లేదు. ఎన్నో అవమానాలు ఆయన జీవితంలో ఎన్నో అవమానాలు వచ్చినా ఓర్పుతో ఆయన సహించుకుంటూ, ఆయన శ్రమలలో ప్రేమిన వాళ్ళరా సహించుకుంటూ ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏంటి వాగ్దానం అంటే, దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము బయటికి రాయా, ఒకసారి బయటికి రా. ఏంటి దేవా, ఆకాశం చూడు, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్కించవయ్యా అన్నాడు. ఏమండి, దేవుని యొక్క వాగ్దానం ఎంత గొప్పదో తెలుసండి? దేవుని యొక్క మాటలు ఎంత గొప్పవో తెలుసండి? నేను వాటిని ఎలా లెక్కించగలను ప్రభువా అని అనే ఉంటాడు ఈయన కదండి. అబ్రహాం గారు, నీ సంతానం కూడా అదే విధంగా వర్ధిల్లుతుంది అంటున్నాడు. చూడండి, దేవుని యొక్క మాటలు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క మాటలు నిజంగా అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానం. ఆయన జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిజంగా ఆయన అవమానాలు ప్రియమైన వల్ల ఆయన జీవితంలో ఆయన సహించుకుంటున్నాడు. ఓర్పుతో ఆయన సహించుకుంటున్నాడు. చూడండి, ఓర్పుతో ఆయన ఎప్పుడైతే సహనము కలిగి దేవుని యొక్క పాదాల చింత ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క పాదాలు పట్టుకుని బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఆయన జీవితంలో చేసిన అద్భుతము చూస్తే నిజంగా ప్రియమైన వాళ్ళరా, ఆకాశ నక్షత్రము వలె ఇదిగో నీ పిల్లలు ఉంటారని దేవుడు చెప్పాడంటే మన జీవితంలో దేవుడు చెప్పిన వాగ్దానం చూడండి. దేవుడు చేసినటువంటి వాగ్దానం ప్రియమైన వాళ్ళ ఆలోచన చేస్తే నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారంట? ఒలీవ మొక్కలు వలె ఉంటారంటున్నాడండి దేవుడు. మనతో చేసినటువంటి వాగ్దానం, కానీ మనం కృంగిపోతూ ఉంటాం ప్రియమైన వాళ్ళరా. సహనాన్ని కోల్పోతూ ఉంటాం, మనము శ్రమలలో సహనాన్ని కోల్పోతూ ఉంటాము. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ పిల్లల నీవు
చూచెదవు. దేవుని యొక్క మాటలు ఒక్కసారి ఆలోచన చేయండి. మనుషులు అనేక విధాలుగా బాధిస్తూ ఉంటారు, మనుషులు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ దేవుని యొక్క మాటలు ఆలోచన చేస్తే అబ్రహాము సహనముతో, ఓర్పుతో దేవుని యొక్క పాదాల చెంత బ్రతికినప్పుడు, దేవుని యొక్క పాదాల చెంత జీవించినప్పుడు దేవుడు ఎంతో గొప్పగా ఆయన జీవితంలో అద్భుతాలు చేశాడండి. మన జీవితంలో చేస్తాడు ప్రియమైన వాళ్ళారా. ఆయన కొరకు ఎప్పుడైతే మనం నమ్మకంతో బ్రతుకుతున్నామో, ఓర్పుతో బ్రతుకుతున్నామో, సహనము కలిగి జీవిస్తూ ఉన్నామో ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిశ్చయముగా మన జీవితంలో గొప్ప అద్భుతాలు ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్రహాము ప్రియమైన వాళ్ళరా, ఆయన జీవితంలో సహనము కలిగి శ్రమలలో ఓర్పుతో దేవుని యొక్క పాదాల చెంత, దేవుడిచ్చినటువంటి వాగ్దానము కొరకు ఆయన పాదాల చెంత ఆయన బ్రతిమలాడాడే తప్ప దేవునికి మాత్రం ఆయన ఎప్పుడూ దూరం కాలేదండి. దేవునికి దూరం కాలేదు. దేవుడే వచ్చి మాట్లాడుతున్నాడు అబ్రహాము అని. స్నేహితుడితో ఎలా స్నేహితుడు మాట్లాడతాడు, దేవుడే వచ్చి మాట్లాడుతున్నాడంటే ఎంత గొప్ప ప్రేమిస్తున్నాడు చూడండి, ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు చూడండి దేవుడు. ప్రేమిన వాళ్ళరా, అంతేకాదండి, సహనము కలిగి, శ్రమలలో సహనము కలిగి, శ్రమలలో ఓర్పు కలిగి మనం బ్రతుకుతూ ఉంటే అబ్రహాము జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేసినటువంటి దేవుడు మన జీవితాలలో కూడా గొప్ప అద్భుతాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి యాకోబు పత్రిక చూద్దామా. యాకోబు పత్రిక ప్రియమైన వాళ్ళరా, 5వ అధ్యాయము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా, 10వ వచనం నుంచి ఒక్కసారి మాట చూద్దామా. నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడు అంటున్నాడు. చూడండి, దేవుని యొక్క పిల్లలనండి, దేవుని యొక్క బిడ్డల గురించి ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏమిటి అన్న ఆలోచనలోకి వెళ్తే, ప్రవక్తల యొక్క శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకుని సహించిన వారు ధన్యులను కొనుచున్నాము కదా. అంటే శ్రమలు సహించుకుంటే ధన్యులా? శ్రమలు సహించుకుంటే ధన్యులా? ఆ శ్రమలను సహించుకుని బ్రతికితే ధన్యులా? ప్రేమిన వాళ్ళరా, ధన్యులు అని ప్రేమిన వాళ్ళరా. ప్రవక్తలను గురించి, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి భక్తుల గురించి దేవుడు అనేక విధాలుగా నిజంగా వ్రాయించినప్పుడు తర్వాత మాట చూడమ్మా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి, ఆయన ఎంత జాలియో కనికరము కలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. యోబు యొక్క సహనము గురించి నిజంగా అంటున్నాడండి అక్కడ. యోబు యొక్క సహనము గూర్చి వింటిరి, ఆయన ఎంత సహనము కలిగి బ్రతికాడో మనకు తెలుసు. ఆయన జీవితంలో ఎన్ని శ్రమలు మనకు తెలుసు ప్రియమైన. యోబు గారి యొక్క జీవితం మనకు తెలియనిది కాదు. యోబు గారి యొక్క జీవితం మనకు తెలియనిది కాదు. యోబు గారి యొక్క జీవితంలో ఎన్నో కష్టాలండి. ఆయన జీవితంలో ఆయన ఏం చేశాడు చెప్పండి? దేవుని కొరకు యథార్థతతో బ్రతుకుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. దేవుని యందు నమ్మకం ఉంచి బ్రతుకుతున్నాడు. ప్రేమిన వల్లరా, అటువంటి ఆయన జీవితంలో వచ్చినటువంటి శ్రమలలో, ఆయన జీవితంలో వచ్చినటువంటి కష్టాలలో సహనము కలిగి దేవుని యొక్క పాదాల చెంత ఆయన ప్రార్థనాపూర్వకంగా బ్రతికాడండి. ప్రార్థనాపూర్వకంగా బ్రతికాడు. ఎంతో గొప్పగా ఆయన జీవిస్తున్నాడు. ఆయన ఆస్తి ప్రేమిన వాళ్ళరా, ఒకే రోజు కోల్పోయాడు. ఆయనకున్నటువంటి బిడ్డలు ఒకేసారి ప్రేమిన వాళ్ళరా చనిపోయారు. మనకు తెలియనిది కాదు ప్రేమిన వాళ్ళరా. ఆయన జీవితంలో వచ్చినటువంటి కష్టాలు ప్రేమిన వాళ్ళరా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులకు ఎవ్వరికి రాలేదండి. అటువంటి కష్టాలు ఆయన జీవితంలో వచ్చాయి. ఆస్తిని కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఆయన జీవితంలో ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. నిజంగా బిడ్డలు చనిపోయినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. ఒక్క మాట చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా, యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనమా చూడమా, 21వ వచనం అనుకుంటాను. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని, దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటున్నాడండి. చూసారా, 10 మంది సంతానం ఒకేసారి చనిపోయారండి. 10 మంది సంతానం ఒకేసారి చనిపోయారు. ప్రేమిన వాళ్ళరా, ఆయన దేవునితో మాట్లాడుతున్నాడండి. ఇది యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళిపోయాడు, ఆయన నామమే స్తుతి కలుగునుగాక అంటున్నాడు. చూసారా,
దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దేవుని నామానికే మహిమంటున్నాడు. ప్రేమిని వల్లరా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆలోచన చేస్తే నిజంగా శరీరం అంతా కురుపులు వచ్చేసాయండి. శరీరం అంతా కురుపులు వచ్చేసాయి. చీము కారుతుంది, రక్తము కారుతుంది, భయంకరమైన బాధ భరించలేకపోతున్నాడు. ఎప్పుడు కూడా ప్రేమిన వల్లరా ఆయన ఎముకలు ఎప్పుడు బాధపడలేదు. కానీ సాతాను వచ్చి ఆయనకున్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఎముకలను ఎప్పుడైతే మరి నొక్కిందో ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు. ఆయన బాధ తట్టుకోలేకపోతున్నాడండి. భయంకరమైనటువంటి వేదన, శ్రమలలో ఉన్నాడు. ఆ శ్రమలలో ప్రేమిన వలన ఎలా బ్రతుకుతున్నాడు నా ఆలోచనలోకి వెళ్తే, ఆ శ్రమలలో ఏ విధంగా బ్రతుకుతున్నాడు, ఏ విధంగా జీవిస్తున్నాడు దేవుని కొరకు అన్న ఆలోచనలోకి వెళ్తే, సహనము ప్రేమిన వలన ఆ శ్రమలలో సహించుకుంటున్నాడు. ఆ శ్రమలను సహించుకుంటూ ప్రేమిన వలన ఆయన జీవిస్తూ ఉన్నాడు. తరువాత జీవితం, ఆయన జీవితం చూస్తే ఎన్ని అద్భుతాలండి ఆయన జీవితంలో. ప్రేమిన వలన యోబు జీవితంలో శ్రమలలో ఓర్పుతో సహనము కలిగి ఆ శ్రమలను సహించుకున్నాడు. ఆయన జీవితంలో గొప్ప అద్భుతం ప్రేమిన వాళ్ళరా. చూసారా, ఆయన జీవితంలో గొప్ప అద్భుతం. మొదటి కంటే రెండింతలు ఆయన ఆశీర్వదింపబడ్డాడండి. సహనము ప్రేమిన వాళ్ళరా మన భక్తికి చాలా ప్రాముఖ్యమైనది. మన శ్రమలలో సహించుకున్నట ప్రేమిన వాళ్ళరా మన భక్తికి చాలా ప్రాముఖ్యమైనది. మన భక్తి ప్రేమిన వాళ్ళరా నిజంగా మనము దేవునికి దూరం అయిపోతుంటాం. శ్రమలు వచ్చినప్పుడు సహించుకోలేకపోతూ ఉంటాం. కానీ ప్రేమిన వాళ్ళరా భక్తుల యొక్క శ్రమలను, నిజంగా వారి యొక్క అనుభవాలను ఒక్కసారి ఆలోచించండి. వారు ఎంత సహనంతో ఉన్నారు, వారు ఎంత సహనంతో ఓర్పుతో దేవుని యొక్క పాదాల చెంత బ్రతికారో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క పాదాల చెంత శ్రమలు వచ్చినప్పుడు సహనము కలిగి ఆ శ్రమలను సహించుకుంటూ బ్రతికినప్పుడు అబ్రహాము జీవితంలో గొప్ప వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానాన్ని ప్రేమిన వలన ఆయన పొందుకున్నాడు. నిజంగా యోబు యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు, ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు నిజంగా ప్రేమిన వలన ఆ కష్టాలు ఓర్పు కలిగి సహనము కలిగి సహించుకున్నాడు. కనుకనే ప్రేమిన వలన మళ్ళీ రెండంతలా ఆయన జీవితంలో ఆశీర్వాదం. చూసారా, దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతూ ఉంటాం, దేవుని పిల్లలుగా మనం జీవిస్తూ ఉంటాం. ఆయన ఆశ్రయించబడినటువంటి కుటుంబాలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ప్రియమైన వాళ్ళరా శ్రమలు రాగానే సహించుకోలేకపోతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా మనము ప్రియమైన వాళ్ళరా శ్రమలను సహించుకుంటే దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. గొప్ప అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక చూద్దామా. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక, తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా 5వ వచనం ఒక్కసారి చూద్దాం. చూడండి, 5వ వచనం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభువు మీ హృదయమును ప్రేరేపించునుగాక అంటున్నాడు. ఎలా ఉండాలంటే మనము ఎలా ఉండాలని చెప్తున్నాడు. దేవుని యందు ప్రేమయు, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పు, క్రీస్తు చూపినటువంటి ఓర్పు ఎవరికి కావాలంట? మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును కాక అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితం చూసారా? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితం ప్రేమిన వాళ్ళరా పుట్టగానే ఆయన ఎక్కడ పొరండబెట్టారు? పశువుల పాక ప్రేమిన వాళ్ళరా. ఆయన జీవితం ఒక్కసారి చూడండి. ఆయన జీవితం ఆలోచన చేస్తే ఆయన జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. చూడండి, క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు. క్రీస్తు ప్రేమిన వాళ్ళరా ఎంత ఓర్పు కలిగి ఆయన ఆ బాధలు సహించాడు. ఒక్కసారి చూడండి, ఆయన శ్రమలు సహించాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన పుట్టగానే ఎక్కడ పొరండబెట్టారు? పశువుల పాకలో ప్రేమిన వాళ్ళరా. ఆయన నివాసం ఎక్కడో తెలుసండి. ఆయన నివాసం ఒలీవల తోటలో ప్రేమిన వాళ్ళరా. నిజంగా చూసారా ఆయన ఎన్ని శ్రమలు ఆయన జీవితంలో, ఎన్ని శ్రమలు ఆయన ఓర్చుకున్నాడు, ఎన్ని కష్టాలు ఆయన ఓర్చుకున్నాడు, ఎన్ని బాధలు ఆయన ఓర్చుకున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా ప్రేమిన వాళ్ళ సొంత సహోదరులే ఆయన అవమానపరిచారండి. ఆయన అవమానపరిచారు. దెయ్యం పట్టినవాడన్నారండి. ఆయన్ని దెయ్యం పట్టినవాడన్నారు.
ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఆయన. కుంటివారు వచ్చేటప్పటికి నడిపించాడు, గుడ్డివారు వచ్చేటప్పటికి చూపునిచ్చాడు. ప్రేమిన వాళ్ళరా, రోగులు వచ్చేటప్పటికి వారిని స్వస్థపరిచాడు, చనిపోయినటువంటి వారిని ఆయన లేవనెత్తాడు. ఇన్ని అద్భుతాలు చేసినటువంటి ఆ దేవాతి దేవునిని సొంత సహోదరులే ఆయన ఏమన్నారు తెలుసా? ఈయన దెయ్యం పట్టినవాడు, పిచ్చివాడు అని ప్రేమిన వాళ్ళరా ఆయన హేళన చేశారండి. సహించుకున్నాడు మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి సహించుకున్నాడండి. ఆయన సహనాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమిన వాళ్ళరా. ఆయన పిల్లలుగా బ్రతుకుతున్నటువంటి మనం ఆయన ఓర్పును ఒక్కసారి చూడమంటున్నాడు భక్తుడు. ఆయన ఓర్పును ఒక్కసారి మీకు కూడా కలుగునట్లు అంటున్నాడు ఆయన. ఆయన ఓర్పు చూడండి, ఎంత ఓర్చుకున్నాడండి మహానుభావుడు మన కొరకు. ఎన్ని శ్రమలు భరించాడు ఆయన మన కొరకు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఆయన ఏ విధంగా హింసించారో ఒక్కసారి ప్రేమిన వాళ్ళరా నిజంగా మనం ఆలోచన చేయాలి. అదే ఓర్పు మీరు కలిగి ఉండండి అంటున్నాడు ఆయన. అదే ఓర్పు మీరు కలిగి ఉండండి అంటున్నాడు. అదే ఓర్పు మీరు కలిగి ఉండాలి. క్రీస్తు చూపినటువంటి ఓర్పు, క్రీస్తు చూపించినటువంటి ఓర్పు మీరు కలిగి ఉండాలి అని ప్రేమిన వాళ్ళరా ఆయన చెబుతూ ఉన్నటువంటి మాటలు. ఎన్ని శ్రమలు ఆయన జీవితంలో, ఎన్ని కష్టాలు ఆయన జీవితంలో, ఎన్ని బాధలు ఆయన జీవితంలో ప్రేమిన వాళ్ళరా ఒక్కసారి ఆలోచన చేయండి. మన కొరకండి, మన కొరకే మనం ఎలా ఉండాలో, ఏ విధంగా ఓర్పు కలిగి జీవించాలో భక్తుడు ప్రేమైన అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. శ్రమలలో ఓర్పు, శ్రమలలో సహనము, ఓర్పు కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడండి. ఆయన ఎన్ని విధాలుగా హింసించారో మనకు తెలుసు కదండి. ఆయన ఏ విధంగా హింసించారో మనకు తెలుసు. ప్రేమిన వాళ్ళరా ఆయన వస్త్రాలు తీసివేశారు, తెలియనిది కాదండి. ఒక మొద్దుకు కట్టివేశారు, ఆయన్ని బెత్తాలతో కొడుతున్నారండి. సహించుకున్నాడు ప్రేమిన వాళ్ళరా. ఎటువంటి శ్రమలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన జీవితంలో, మహానుభావుని యొక్క జీవితంలో ఎటువంటి బాధలు ఒక్కసారి ఆలోచన చేయండి. బెత్తాలతో కొడుతున్నారు, అక్కడితో ఆగలేదండి. మళ్ళా కొరడాలు పట్టుకున్నారు, కొరడాలు పట్టుకుని కొడుతూ ఉన్నారు ప్రేమిన వాళ్ళరా. నిజంగా ఆ కొరడాకున్నటువంటి ముళ్ళు ఆ శరీరంలో దిగబడిపోయి ఇదిగో ఆ శరీరపు మాంసపు ముద్దలు లాక్కొచ్చేసేవండి. సహించుకున్నాడు. ఓర్పు అండి. ఓర్పు కలిగి సహించుకున్నాడు ఆయన. అక్కడితో ఆగలేదు. శిరస్సుపై ఏం పెట్టారండి? ముండ్ల కిరీటం. బాధ ప్రేమిన వాడు తట్టుకోలేకపోయాడు, వణికిపోతున్నాడండి. ఆయన వణికిపోతూ ఉన్నాడు. బాధ తట్టుకోలేక ఓర్చుకుంటున్నాడు. ఎందుకయ్యా ఓర్పు? దేని కొరకు ఆ ఓర్పు? ఆయన ఓర్పుని ఎందుకు మనల్ని చూడమంటున్నాడు? ఆ ఓర్పుని ఎందుకు చూడమంటున్నాడు? ఆ సహనము ఎందుకు కలిగి ఉండమంటున్నాడు? ఆ సహనము ఎందుకు మన జీవితంలో కలిగి ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే, ఇదిగో మీరు చూడవలసింది ఎవరినో తెలుసా? క్రీస్తును చూడాలి, ఆయన సహనాన్ని చూడాలి, ఆయన ఓర్పును చూడాలి. ఆయన ఓర్పును చూడాలని ప్రేమిన వాళ్ళ భక్తుడు చెబుతూ ఉన్నాడండి. వణికిపోతూ ఉన్నాడు ఆయన. ఆయన మోముపై ఏం చేశారండి? ఉమ్ము వేశారండి. ఆ యెరూషలేము వీధులలో హేళన చేస్తూ ఉన్నారు. ఓర్పుతో ప్రేమిన వాళ్ళరా ఆయన సహించుకున్నాడండి. అక్కడితో ఆగారా? ఆ గొలుగుతో కొండపైకి తీసుకువెళ్ళిపోయారు. చేతులలో ప్రేమిన వాళ్ళరా మేకులు వేస్తూ ఉన్నారు. ఈయనైనా 3 రోజులు మందిరాన్ని కడతాడని మాట్లాడినటువంటి ఈయనైనా చనిపోతున్నాడు. హేళనండి. ఆయన భయంకరమైన హేళన చేశారు. సహనము ప్రేమిన వాళ్ళరా, సహనము. శ్రమలలో సహనము, శ్రమలలో ఓర్పు ప్రేమిన వాళ్ళరా. శ్రమలలో ఓర్పు కలిగి ఆయన జీవించాడు. శ్రమలలో నిజంగా ప్రేమిన వాళ్ళరా ఆ కష్టాలను ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన జీవితం చూసారా? ఆయన జీవితం తండ్రి కుడి పార్శ్వాన ఆయనకి ఏముందంట? సింహాసనం ప్రేమిన వాళ్ళరా, సింహాసనం. ప్రతి వాని మోకాళ్ళు ఎవరి నామన్న వంగాలండి? యేసు నామన్న. ఎంత గొప్ప మహిమ చూడండి ప్రియమైన వాళ్ళ ఆయనకి. ఆ దేవాతి దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంత గొప్ప మహిమ చూడండి. గల కారణం ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే ఓర్పు ప్రియమైన వాళ్ళ ఆయన జీవితంలో ఓర్పు, ఆయన జీవితంలో సహనము, ఆయన జీవితంలో వచ్చినటువంటి కష్టాలలో ఓర్పు సహనము కలిగి వాటిని సహించుకున్నాడు. కనుకనే ప్రేమిన వాళ్ళరా నిజంగా ఆయన జీవితంలో ప్రేమిన వాళ్ళరా పరలోకంలో ఇదిగో ఆయనకి ఎంత గొప్ప మహిమ ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని కుమారునిగా, దేవుని ప్రియ కుమారునిగా
ఆయన ప్రియ బిడ్డలుగా, ఆయన ప్రియ కుమార్తెలుగా, ఆయన ప్రేమించినటువంటి బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము మన యొక్క విశ్వాస జీవితంలో ప్రేమిన వాళ్ళరా వచ్చిన కష్టాలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం, వచ్చిన బాధలు బట్టి మనం కృంగిపోతూ ఉంటాం, మన కుటుంబంలో వచ్చినటువంటి ఇబ్బందులు బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. ప్రేమిన వాళ్ళరా ఆ యొక్క శ్రమలలో ఓర్పు కలిగి ఆ శ్రమలను సహించుకుంటే ప్రేమిన వాళ్ళరా, ఇదిగో అబ్రహాము జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేసినటువంటి దేవుడు, నిజంగా యోబు యొక్క జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేసినటువంటి దేవుడు ప్రేమిన వాళ్ళరా, మన జీవితంలో కూడా ఆయన గొప్ప అద్భుతాన్ని చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రేమిన వాళ్ళరా, ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఎలా దేవుని కొరకు బ్రతుకుతున్నాం, మన యొక్క భక్తి ఏ విధంగా ఉన్నది, మన భక్తి ఏ విధంగా ఉన్నది, మనం ఏ విధంగా మనం బ్రతుకుతున్నామన్న ఆలోచనలకు వెళ్తే ఇదే తెస్సలోనికి రాసినటువంటి పత్రిక ఇంకా ఎలా ఉండాలో చెబుతున్నాడు చూడండి. ఇదే తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం నుంచి చూద్దాం చూడండి. 5వ వచనం నుంచి చూద్దామమ్మా. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుతూ ఉన్నాము. తెస్సలోనిలో ఉన్నటువంటి సంఘమునకు ప్రేమిన కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నిజంగా దేవుని యొక్క భక్తులు ఆ యొక్క సంఘముల గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నారు. ఇది వారు ఏమని చెప్తున్నారు? అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును మీ విశ్వాసమును చూచి మేము దేవుని సంఘంలో మీ యందు అతిశయపడుతున్నాం అంటుండే. 5వ వచనం చదువుదామమ్మా. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనై ఉన్నది. ఎందుకయ్యా ఈ సహనము, ఎందుకు ఈ ఓర్పు, ఈ కష్టాలలో ఎందుకు మనం సహించుకోవాలి, ఎందుకు సహనము కలిగి కష్టాలలో ఉండాలి అన్న ఆలోచనకు వెళ్తే ప్రేమిన వాళ్ళరా, ఎప్పుడైతే కష్టములలో సహనము కలిగి ఆ కష్టాలను ఓర్చుకుంటూ దేవుని కొరకు బ్రతికితే ప్రేమిన వాళ్ళరా, అక్కడ వ్రాయబడినటువంటి మాట ఒక్కసారి ఆలోచన చేద్దామమ్మా. ఎందుకు చెప్తున్నాడంట? దేవుని కొరకు మీరు శ్రమ పడుచున్నారు, ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి. దేని కొరకంట మన శ్రమలు? దేనికయ్యా మీ జీవితంలో కష్టాలు? దేనికయ్యా మీ కుటుంబంలో శ్రమలు, సమస్యలు ఎందుకు అన్న ఆలోచనకు వెళ్తే ఆ సమస్యలలో, ఆ శ్రమలలో, ఆ ఇబ్బందులలో నిజంగా ఓర్పు కలిగి సహనము కలిగి సహించుకుంటే ప్రేమిన వాళ్ళరా, దేవుని రాజ్యములో యోగ్యులని, దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క పరలోకములో యోగ్యులని చెబుతూ ఉన్నాడండి. యోగ్యులని చెబుతూ ఉన్నాడు. ప్రేమిన వాళ్ళరా, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, దేవుని కొరకు ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము, మన యొక్క విశ్వాస యాత్రలో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ప్రేమిన వాళ్ళరా, ఆ శ్రమలను కనుక మనము సహించుకుంటే ప్రేమిన వాళ్ళరా, నిజంగా ఏమంటున్నాడో తెలుసా? మీరు పరలోక రాజ్యములో యోగ్యులని చెప్తున్నాడు. యోగ్యులని చెప్తున్నాడు అండి. అంతే కదా. తర్వాత మాట చూడమ్మా, తర్వాత మాట, మీరు ఇట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనై ఉన్నది. తర్వాత చూడమ్మా, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే అంటున్నాడండి. మనల్ని ఎవరైనా శ్రమ పెడుతూ ఉన్నారా? మనల్ని ఎవరైనా శ్రమ పెడుతూ ఉన్నారంటే దేవుడు అక్కడ వ్రాయించేసాడండి వారి కొరకు. ఒకవేళ ఆ శ్రమలను సహించుకుంటే, ఆ శ్రమలను కనుక మనం సహించుకుంటే, ఆ శ్రమలలో ఓర్పు కలిగి ఉంటే, ఆ శ్రమలను సహించుకుంటే దేవుడు ప్రేమైన వాళ్ళరా నిత్య రాజ్యము మీదే అంటున్నాడండి. ఆ రాజ్యంలో ప్రేమైన వాళ్ళ మీరు ఉంటారని సెలవిస్తూ ఉన్నాడండి. దేవుడు ఎంత గొప్ప ప్రేమ చూపిస్తున్నాడో చూడండి మన ఎడల, ఎంత గొప్ప ప్రేమను చూపిస్తున్నాడో ఒక్కసారి చూడండి. ప్రేమైన వాళ్ళరా, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి మన జీవితాలు,
దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో ప్రేమిన వలరా నిజంగా శ్రమలలో సహనము కలిగి ఆ శ్రమలను సహించుకుంటే నిజంగా భక్తుల యొక్క జీవితాలలో దేవుడు చేసిన అద్భుతాలను దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైన వలరా ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, రెండవ పేతురు రాసినటువంటి పత్రిక ప్రేమైన వలరా మొదటి అధ్యాయం, రెండవ పేతురు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచన భాగాన్ని ఒక్కసారి చూద్దామా. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును అంటున్నాడు. ఎవరు వీరు? సహనం లేని వారి గురించి. ఎవరు వీరు? శ్రమలలో ఓర్పు కలిగి లేకపోతే. ఎవరయ్యా వీరు దేవునికి దూరమైపోతున్నారు అన్న ఆలోచనకు వెళ్తే, శ్రమలలో ఓర్పు కలిగి కనుక మనం జీవించకపోతే, శ్రమలలో ప్రేమిన వలన సహనము కలిగి మనం బ్రతకకపోతే, సహనము నిజంగా కలిగి మనము జీవించకపోతే, దేవుడు అంటున్నాడండి గ్రుడ్డివాడు అంటున్నాడు. దేవుడు అంటున్నటువంటి మాట వారి గ్రుడ్డివారు అంటున్నాడండి. నిజంగా ప్రేమిన వాళ్ళరా దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము ప్రేమిన వాళ్ళరా ఎలా ఉండాలో ఆయన చెబుతున్నటువంటి మాటలు, ఎలా ఉండాలో ఆయన చెబుతున్నటువంటి మాటలు, శ్రమలలో సహనము ప్రేమిన వాళ్ళరా, శ్రమలలో ఓర్పు కలిగి, శ్రమలలో సహనము కలిగి ఆ శ్రమలను సహించుకుంటే దేవుడు ప్రేమిన వాళ్ళరా గొప్ప అద్భుతాలు ఆయన చేయటానికి ఆయన మన జీవితంలో సిద్ధంగా ఉన్నాడండి. గొప్ప అద్భుతాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. వచ్చినటువంటి శ్రమలను బట్టి కనుక మనము దేవునికి దూరం అయిపోతే, ఆ శ్రమలను సహించుకోకపోతే, ఆ శ్రమలలో ప్రేమిన వలన మనము సహనము కలిగి లేకపోతే కనుక వారిని ఏమంటున్నాడో తెలుసా? నిజంగా గుడ్డివారని చెబుతూ ఉన్నాడండి. గుడ్డివారని చెబుతున్నాడు. అయితే దేవుని బిడ్డలుగా భక్తులు ఎలా బ్రతికారు, దేవుని యొక్క బిడ్డలు భక్తులు ఎలా జీవించారు అన్న ఆలోచనలకు వెళ్తే, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికారండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రేమిన వలరా వారు నిజంగా ప్రతి క్షణము దేవుని యొక్క పాదాల చెంత బ్రతికి వారు నిజంగా జీవించారు అంటే వారి యొక్క భక్తి ఒక్కసారి ఆలోచన చేయండి. వారి యొక్క భక్తి ఆలోచన చేయండి ప్రేమిన వలరా. వారి యొక్క భక్తి ఒక్కసారి ఆలోచన చేయండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నిజంగా వారి జీవితాల గురించి మనకు తెలియనిది కాదు ప్రేమిన వలన. ఆ భక్తి నిజంగా ఎన్నో శ్రమలు వారి యొక్క జీవితంలో నిజంగా ప్రేమిన వాళ్ళ నిజంగా అగ్నిగుండంలో వేసినప్పుడు అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయినటువంటి వారు కాలిపోవాలండి, వారు బూడిదైపోవాలి. నిజంగా వాళ్ళ ముగ్గురును వేయటానికి వెళ్ళినటువంటి వారు కాలిపోయారు. కానీ షడ్రక్, మెషక్, అబేద్నెగోల యొక్క భక్తి యొక్క ఆలోచన చూడండి. ఆ భక్తి యొక్క శక్తి ఆలోచన చేయండి ప్రేమిన వాళ్ళరా. అగ్నిలో వెయ్యటానికి వెళ్ళినటువంటి వారు ప్రేమిన వారు కాలిపోతే, అగ్నిలో పడిపోయినటువంటి ఈ ముగ్గురు నిజంగా అగ్నిలో నుంచి నడుచుకుంటూ వచ్చేసారంటే వారి భక్తి ఆలోచన చేయండి ప్రేమిన వాళ్ళరా. వారి యొక్క భక్తి ఆలోచన చేయండి. వారి భక్తి ఎంత గొప్పదో చూడండి ప్రేమిన వాళ్ళరా. శ్రమలలో దేవుని కొరకు సహనము కలిగి, ఓర్పు కలిగి నిజంగా వారు బ్రతికినప్పుడు ప్రేమిన వలన వారి జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడండి. దానియేలు కూడా ప్రేమిన సింహపు బోనులో వేశారండి. దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు ప్రేమిన వలన ఆయన భక్తి ఆలోచన చూసారా? ఆయన భక్తి ఆలోచించండి. ఆయన భక్తి ఆలోచన చేయండి ప్రేమిన వలన. దేవుని యందు నమ్మికించి బ్రతికాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతికాడు. ఆ యొక్క శ్రమలలో ప్రేమిన వలన ఓర్పు కలిగి, ఆ శ్రమలలో సహనము కలిగి దేవుని యొక్క పాదాల చెంత బ్రతికినప్పుడు ప్రేమిన వలన సింహపు బోనులో నుంచి నిజంగా తన కుమారుని బయటికి తీసుకున్న సందర్భం, అద్భుతం చూసారా? అద్భుతం ప్రేమిన వాళ్ళరా. నిజంగా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు ప్రేమిన వాళ్ళరా ఎన్ని అద్భుతాలండి వారి జీవితంలో, ఎన్ని అద్భుతాలు. వచ్చినటువంటి శ్రమలను బట్టి వారు కృంగిపోలేదండి. వచ్చినటువంటి శ్రమలను బట్టి వారు కృంగిపోలేదు. సహనముతో దేవుని యొక్క పాదాల చెంత ప్రార్థించినప్పుడు ప్రేమిన వాళ్ళరా వారి యొక్క జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలండి, ఎన్నో గొప్ప మేలులు వారి జీవితాల్లో చేశాడు. ఎన్నో గొప్ప మేలులు వారి జీవితాల్లో చేశారని చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ప్రేమిన వాళ్ళరా 3వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రేమిన వాళ్ళరా 19వ వచనం ఒక్కసారి చూద్దామా. 19వ వచనం, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా
అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ప్రేమిన వాళ్ళరా, నోవాహు కాలంలో దేవుడు వారికి ప్రకటించాడండి. దేవుడు వారికి ప్రకటించాడు, ఆత్మరూపంలో వెళ్ళి ప్రకటించాడు. కానీ వారు మారారా? ప్రేమిన వాళ్ళరా, మారలేదండి. దేవుని కొరకు మారలేదు. దేవుని కొరకు మారకుండా నిజంగా దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి ఆ కుటుంబాన్ని హేళన చేశారండి కదండి. నోవాహు దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, దేవుని కొరకు జీవిస్తున్నాడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడు. ఆయన హేళన చేస్తూ ఉన్నారు. హేళన చేస్తున్నప్పుడు ప్రేమిన వాళ్ళరా, ఆయన కృంగిపోలేదండి. ఆయన నోవాహు నిజంగా కృంగిపోలేదు. నోవాహు కుటుంబము కూడా కృంగిపోలేదు. ఎన్ని మాటలన్నా నిజంగా ప్రేమిన వలన దేవుడు చెప్పాడు కనుక నేను చేస్తూ ఉన్నానని దేవుని మాటను బట్టి ఆయన ముందుకు వెళ్ళిపోయినప్పుడు ప్రేమిన వాళ్ళరా, ఆయన జీవితంలో అద్భుతం చూసారా? ఆయన కుటుంబము రక్షింపబడింది. ఆయన కుటుంబము రక్షింపబడింది. ప్రేమిన వాళ్ళరా, ఆయన కుటుంబము రక్షింపబడింది. ఆయన జీవితంలో అద్భుతం చూడండి. ఆయన జీవితంలో అద్భుతం చూడండి. అనేక మంది అనేక విధాలుగా అంటుంటారండి కదండి. అనేక మంది అనేక విధాలుగా అంటుంటారు శ్రమలు వచ్చినప్పుడు. ఏమండి, వీడు ఏదో పాపం చేశాడండి, వీడు ఏదో పాపం చేశాడండి అంటుంటాడు. వీళ్ళేదో పుణ్యాత్ములు లాగా, పాపం చేయని వారిలాగా. అందుకండి ఆ శ్రమలు ఆ కుటుంబానికి, అందుకని ఆ కష్టాలు ఆ కుటుంబానికి, ఆమె జీవితం అందుకని ఆ విధంగా పాడైపోయిందండి అంటుంటారు. ప్రేమిన వాళ్ళరా, నిజంగా నోవాహుని ఎన్ని మాటలను ఉంటారు చెప్పండి? నోవాహు భార్యని ఎన్ని మాటలను ఉంటారు చెప్పండి? అక్కడ ఉన్నటువంటి సమాజం నోవాహు పిల్లల్ని ఎన్ని మాటలను ఉంటారు చెప్పండి? కానీ ప్రేమిన వాళ్ళరా, వారు దేవుడు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పాటించి దేవుడు ఏదైతే చెప్పాడో అదే సహనము కలిగి నిజంగా వారు బ్రతికినప్పుడు ప్రేమిన వాళ్ళరా, వారి జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదం అండి. ఆ కుటుంబం రక్షింపబడింది. ఆ కుటుంబం రక్షింపబడింది. ప్రేమిన వాళ్ళరా, దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, దేవుని యొక్క కుమారులుగా ఆయన క్రీస్తుని ధరించుకుని బ్రతుకుతున్నటువంటి మనము, మన శ్రమలలో, మన యొక్క జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ప్రేమైన వాళ్ళరా, సహనము కలిగి, ఓర్పు కలిగి ఆ శ్రమలను సహించుకుంటే, ఇదిగో అబ్రహాము జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని ఆయన పొందుకున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఆయన పొందుకున్నాడు. యోబు యొక్క జీవితంలో వచ్చినటువంటి కష్టాలలో ఆయన సహనముతో, ఓర్పుతో ఎదురు చూశాడు. ఆయన జీవితంలో రెండంతల ఆశీర్వాదం ప్రేమిన వాళ్ళరా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలను మనల్ని చూడమంటున్నాడండి భక్తుడు. ఆ శ్రమలను, ఓర్పును ఒక్కసారి చూడండి, ఆ కష్టాన్ని ఒక్కసారి చూడండి, ఆయన బాధలు ఒక్కసారి చూడండి. ఆ బాధలు ఒక్కసారి చూసి మీరు కూడా ఇదిగో ఆయన ఏ విధంగా ఓర్పు కలిగి, సహనము కలిగి ఆయన శ్రమలలో సహించుకున్నాడో, ఆయనను ధరించుకున్నటువంటి క్రైస్తవులుగా, ఆయన బిడ్డలుగా ఇదిగో ఆయన సహనాన్ని చూడమని ప్రేమైన వాళ్ళరా, దేవుడు మరొక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి, మన జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయడానికి దేవుడు మరొక్కసారి ఆయన మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే మనము నిజంగా వచ్చినటువంటి శ్రమలను బట్టి కృంగిపోతున్నామా? మనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి కృంగిపోతున్నామా? మన కుటుంబంలో వచ్చినటువంటి వేదనలను బట్టి కృంగిపోతున్నామా? అయ్యా, దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడు నమ్మదగిన వాడు. ప్రేమైన వాళ్ళని విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టాడు. ఆయన మన కుడి చేయి పట్టుకుని ఆయన ఏం చేస్తున్నాడంట? నడిపిస్తూ ఉన్నాడు. ప్రేమిన వాళ్ళరా, దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, మన భక్తి జీవితాన్ని బట్టి ఒకవేళ మనం దేవునికి దూరం అయిపోతున్నామేమో, ప్రేమిన వల్ల ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఇదిగో దేవుని యొక్క భక్తులు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు వారి జీవితంలో ఎన్నో శ్రమలు, ఆ శ్రమలో ప్రేమిన సహించుకున్నారు. ఆ శ్రమలను వారు సహించుకున్నారు. ఆ శ్రమలలో ప్రేమిన వాళ్ళరా, నిజంగా దేవుడు ఎన్నో గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడండి. ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు. దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బతుకుతున్నటువంటి మనం, మన శ్రమలను బట్టి ఎప్పుడు మనం కృంగిపోవద్దు. మనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి ఎప్పుడు మనం కృంగిపోవద్దు. సహనం కలిగి బ్రతుకుదాం. ఒక్కసారి దయతో అందరూ లేచి నిలబడదాం. దయతో ఒకసారి అందరం కలిసి అందరూ లేచి ఒక్కసారి దేవుని యొక్క పాదాల చెంత ఒక్కసారి మనం మొరపెడదాం. ఎప్పటి వరకు దేవా, నువ్వు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఒక్కసారి దేవునితో మాట్లాడదాం.
ఒకసారి దేవునితో మనం మాట్లాడదాం. దేవు, ఇప్పటి వరకు నా ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి ప్రభువా భక్తుల యొక్క జీవితాన్ని నా ముందుంచినందుకు నాయన మీకు స్తుతులు స్తోత్రాలు. అయ్యా, నా శ్రమలలో నేను కృంగిపోకూడదు నాయన, నా కష్టాలలో నేను కృంగిపోకూడదు అయ్యా, నా వేదనలో నేను కృంగిపోకూడదు అయ్యా. దేవా, ఇదిగో నాయన మీ యందు నమ్మిక ఉంచి మీరు అద్భుతాలు చేయ దేవుడని, మీరు అద్భుతాలు చేస్తున్నటువంటి దేవుడని అబ్రహాము జీవితంలో మీరు చేసిన అద్భుతం అయ్యా నా జీవితంలో చేయమని ప్రార్థన చేద్దాం. యోబు జీవితంలో చేసినటువంటి అద్భుతం మన జీవితంలో చేయమని దేవుని అడుగుదామా? యేసుక్రీస్తు ప్రభువు వారి ఈ లోకానికి వచ్చి ఆయన జీవితంలో చేసిన అద్భుతం పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం పొందుకోవడానికి దేవుని యొక్క పాదాల చెంత మన విశ్వాసాన్ని మనం ఎలా నిజంగా అభివృద్ధి పరుచుకుంటున్నాం, ఎలా అభివృద్ధి పరుచుకుంటున్నాం? మన కుటుంబంలో వచ్చిన కష్టాన్ని బట్టి కృంగిపోతున్నామా అయ్యా? మన ఆత్మీయ జీవితంలో వచ్చినటువంటి నిజంగా విశ్వాసాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి మనం కృంగిపోతున్నామా? అయితే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇదిగో దేవుడు అంటున్నాడు, నేను విడిచిపెట్టను అంటున్నాడు, నేను విడిచిపెట్టను అంటున్నాడు, నీ కుడి చేతిని పట్టుకున్నాను అంటున్నాడు ఆయన. ఇదిగో నీకు సమాధానం కలుగు చేస్తానంటున్నాడు ఆయన. ఇదిగో నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయ దేవుడైనా. ఇదిగో నీ పిల్లలను ఆశీర్వదించు దేవుడైనా. నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వల్ల నీ పిల్లలను ఉంచుతానంటున్నాడు. ఇదిగో ఆకాశపు నక్షత్రము వలె ఇదిగో నీ బిడ్డలను ఆయన నిలబెట్టబోతున్నాడు నీ ముందుట. నమ్మగలవా? ఇదిగో గొప్ప అద్భుతాన్ని దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి దేవునితో మాట్లాడదామా? కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఇదిగో మన మధ్యలో ఉన్నాడు. ఆయనతో మనం మాట్లాడదాం. దేవా, నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేయి. దేవా, నా జీవితంలో అద్భుతాన్ని చేయి. అబ్రహాము జీవితంలో చేసిన అద్భుతాన్ని అయ్యా ఇదిగో తండ్రి నా జీవితంలో చేయి ప్రభువా. యోబు జీవితంలో చేసిన అద్భుతాన్ని నా జీవితంలో చేయి ప్రభువా. నోవహు జీవితంలో చేసిన అద్భుతాన్ని నా జీవితంలో చేయి ప్రభువా. అయ్యా, దావీదు జీవితంలో చేసిన అద్భుతాన్ని నా జీవితంలో చేయి ప్రభువా. యోసేపు జీవితంలో చేసిన అద్భుతాన్ని నా జీవితంలో చేయి ప్రభువా. అయ్యా అయ్యా ఇదిగో దేవా, నా జీవితంలో అద్భుతాన్ని చేయి అయ్యా, నా జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయి ప్రభువా. అయ్యా, నీకు దూరం అయిపోయిన వేళలు అనేకమైన ఉన్నాయి నాయన. అయ్యా, నీకు నేను దూరం కాకూడదు ప్రభువా. అయ్యా, నా కుటుంబం నేను దేవునికి అయ్యా నీకు దూరం కాకూడదని మనం అందరం ప్రార్థన చేద్దాం. మనం అందరం ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుని పిల్లలుగా ఆయన పాదాల చెంతకు వచ్చినటువంటి మీరు ఈరోజు ఏదో ఒక అద్భుతాన్ని నిజంగా ఆయన ఇచ్చే అద్భుతాన్ని చేత పట్టుకుని మనం వెళ్ళాలి. ఆయన ఇచ్చే గొప్ప అద్భుతాన్ని మనం చేత పట్టుకుని వెళ్ళాలి. వడ్డీగా వచ్చినటువంటి మనము ఇదిగో వడ్డీ చేతులతో మనం వెళ్ళిపోకూడదు. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనము గొప్ప అద్భుతాన్ని చేత పట్టుకుని మనం వెళ్దాం. ప్రతి ఒక్కరము దేవుని యొక్క పాదాల చెంత, దేవుని యొక్క పాదాల చెంత మనం అడుగుదామా? దేవుని అడుగుదామా? దేవుని అడుగుదామా? ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని అయ్యా, నా జీవితంలో అద్భుతం చేయ. అయ్యా, నా జీవితంలో ఒక అద్భుతం చేయ. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నేను నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నేను నమ్ముకున్నానేసయ్యా. అందరం పాడదామా? అందరం పాడదాం కళ్ళు మూసుకుని. అందరూ అద్భుతం చేయి.
అయ్యా నిన్ను నమ్ముకున్నాం అయ్యా, నీవే మాకు ఆశ్రయం అయ్యా, నీవే మా కోట, నీవే మాకు ఆశ్రయం అయ్యా, నీవే మాకు ఆధారం ప్రభువా. అయ్యా మీరు లేకపోతే మేము లేని వారమే ప్రభువా. అయ్యా మిమ్మల్ని నమ్ముకుని బ్రతుకుతాం, మిమ్మల్ని నమ్ముకుని జీవిస్తున్నాం ప్రభువా. అయ్యా మిమ్మల్ని నమ్మిన బిడ్డలను ఎన్నడూ వినలేదు, వారి జీవితంలో గొప్ప అద్భుతాలు చేశాం నాయనా. అయ్యా మీ పిల్లలుగా బ్రతుకుతున్నటువంటి అయ్యా మా జీవితంలో గొప్ప అద్భుతం చేయండి, మా జీవితంలో గొప్ప అద్భుతం చేయండి. నీవు అద్భుతాలు చేసే దేవుడు ప్రభు. అయ్యా నీవు అద్భుతాలు చేసే దేవుడు అయ్యా. ఇదిగో తండ్రి అబ్రహాము జీవితం చేసిన అద్భుతం అయ్యా. ఇదిగో తండ్రి మీ కొరకు బ్రతుకుతున్నటువంటి మీ బిడ్డల యొక్క జీవితాల్లో ఈరోజు గొప్ప అద్భుతం చేయమని వేడుకొచ్చినాను ప్రభు. దేవా ఇదిగో తండ్రి ప్రభు యోబు యొక్క జీవితంలో ఆయన శ్రమలలో ఆయన కష్టాలలో ఉన్నప్పుడు ఆయన జీవితంలో చేసిన అద్భుతం అయ్యా. ఇదిగో తండ్రి మీ బిడ్డలు ఎవరైతే కష్టాలలో బాధలలో శ్రమలను ఓర్చుకోలేక బ్రతుకుతున్నారు వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయదేవా. అయ్యా మీరు అద్భుతాలు చేయదేవా, అద్భుతాలు చేయదేవా. అయ్యా మా జీవితంలో గొప్ప అద్భుతాలు చేయండి. ఎంతటి వారు నాయనా మేము, ఎంతటి వారు, ఏ యోగ్యత లేని వారు, ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ నాయనా అయ్యా మీరు చూపిస్తున్నటువంటి మీరు చూపిస్తున్నటువంటి ఎనలేని అయ్యా. ఇదిగో మీ బిడ్డలందరూ నాయనా మీ పాదాల చెంత హృదయపూర్వకంతో మొరపెట్టి అయ్యా. నీ బిడ్డలను ప్రభు విడిచిపెట్టవు అయ్యా, నీ పిల్లలను విడిచిపెట్టవు అయ్యా. నువ్వు నమ్మిన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టను అయ్యా. వారి యొక్క జీవితాల్లో సమాధానమును కలుగు చేస్తానని ప్రభు వాగ్దానం చేసిన అయ్యా. ఇదిగో నీ బిడ్డలందరినీ ప్రభు సియోనులో నుండి మీరు ఆశీర్వదించండి అయ్యా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి కుటుంబాలలో మేలు శుభాలు దయచేయండి. ఈరోజు ప్రభు ఎవరైతే నైనా వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూడాలని ఆశ కలిగి వచ్చారో ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేసి పంపించమని, బిడ్డలను ఆశీర్వదించి పంపించమని విన్న మాటలు ప్రభు బిడ్డల యొక్క హృదయంలో ఫలింపచేయమని అయ్యా. శ్రమలను సహించుకుంటూ శ్రమలను ఓర్చుకుంటూ అయ్యా ఇదిగో తండ్రి మీరు చేసే అద్భుతాలను పొందుకునే భాగ్యాన్ని నాకును ఇక్కడ తల ఉంచిన ప్రతి ఒక్క బిడ్డకును దయచేయమని ప్రభు మీ పాదాల చెంత ప్రార్థిస్తూ ఉన్నాను. కృపగల దేవా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, బిడ్డలందరినీ జీవించండి. మీ దయలు వారి కుటుంబాలను ఆయన వారి బిడ్డలను మీ ప్రేమలు వర్ధిల్లింపచేయమని, విన్న మాటలు బిడ్డల యొక్క హృదయంలో ఫలింపచేయమని, సహనము కలిగి భక్తిని కలిగి శ్రమలలో సహించుకునే భక్తిని సంపాదించుకునే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయండి. యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్.